మూవీ అయితే చాలా బాగుంది. లైక్ నాకు నచ్చింది. ఇది ఫ్యామిలీ పరంగా అయితే చాలా బాగుంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా నచ్చుతుంది. మీ కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా లేకుంటే నార్మల్గా మ్యారేజెస్ అయిన వ్యక్తులు ఎవరైనా ఉంటే మాత్రము బీ కేర్ఫుల్. వైఫ్స్కి మాత్రము లవర్స్ గురించి అయితే చెప్పకండి. చెప్పారంటే ఇంకా మీకు యముడికి కనిపిస్తాడు మీకు. సో అది సెకండ్ హాఫ్ ఇంకా కామెడీ ఉంటుంది. ఎవరు చెప్పారు మీకు కామెడీ ఉందని చెప్పి? ఎవరి మాటలు నమ్మకండి. ఫస్ట్ హాఫ్ ఎంత కామెడీ ఉందో సెకండ్ హాఫ్ కూడా అదే కామెడీతో రన్ చేశాడు. కొంచెం నేను ఏమనుకున్నా అంటే ఇంటర్వెల్ తర్వాత ల్యాగ్ అవుతుందేమో అనుకున్నాను. అదేం లేదు, ల్యాగ్ అయితే ఏం లేదు. జెన్యూన్గా చెప్తున్నాను. లిటరలీ ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా నచ్చేస్తుంది. వైఫ్ ఇటు పక్కన ఉంటే గర్ల్ ఫ్రెండ్ ఇటు పక్కన ఉంటుంది. ఇద్దరు గుద్దులాటతోటి పాపం మన వెంకీ మామ ఎంతగానం సఫర్ అయి ఉంటాడో అసలు నిజంగా దేవుడికే తెలియాలి. ఇది మాత్రం 100% గ్యారంటీ ఇస్తున్నాము. బ్లాక్ బస్టర్ అయితే ఏదని చెప్పాను కానీ ఫెయిల్యూర్ మాత్రం చెప్తాను. గేమ్ చేంజర్ అయితే ఫెయిల్యూర్. ఈ సినిమాలో నవ్వుతానే ఉంటామన్నా. ఒక్కసారి ఈ సినిమాకి రండి దయచేసి. గేమ్ చేంజరు, డాకుమారు అన్ని సినిమా చూసారు. ఒక్కసారి ఈ సినిమా చూడండి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇండస్ట్రీ హిట్ సినిమా. ఎక్కడ సినిమా వచ్చిపోయింది. అరే ఏం తీసిండా సినిమా మాత్రం మొత్తం. ఏమి సినిమా ఇగో ఇట్లా అయిపోయింది చూసా. నవ్వి ఈ సినిమాకి కోట్లు 10 లక్షల కోట్లు వచ్చిన తక్కువే. ఈ సినిమా ఎందుకు ఆడదు? నేను చూస్తా, నేను రంపిస్తా. ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ లక్షల కోట్లు 10 లక్షల కోట్లు నేను రంపిస్తా. రంపించకపోతే ఈ సినిమాకి 1 లక్ష కోట్లు రాకపోతే నేను ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోతా. ఈ సినిమా ఉందన్నా. అబ్బా 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 అన్నా. సినిమాలో ఫ్యామిలీ, ఎమోషన్, కామెడీ, డ్రామా, రొమాన్స్ అన్ని ఇచ్చి పడేసి సాంగ్స్, ఫైట్లు, అబ్బా బాబా స్టోరీ మొత్తం మిక్సీలో పట్టేసి కామెడీ మొత్తం మిక్సీలో పట్టేసి గ్రాండింగ్ చేసేసి నీళ్లు తాగేసాం అంతే. పట్టేసి దిల్ రాజు గారు కూడా ఇప్పుడే వచ్చారు అదే సినిమాకి వచ్చి దిల్ రాజు గారు కూడా చాలా సంతోషపడ్డాడు. నవ్వి దిల్ రాజు గారు నేను ఇద్దరు నవ్వి పడిపోయినాం థియేటర్ లో. జనాలందరూ కూడా పడిపోయారు. అబ్బా అబ్బా ఏం సినిమా సూపర్ సినిమా. అనిల్ రావు యాక్షన్ కి మస్తు హ్యాట్సాప్ చెప్పాలి. ఫస్ట్ అనిల్ రావు డైరెక్టర్ కి హ్యాట్సాప్ చెప్పాలి. అంత బాగా తీసిండు. అదే విధంగా హీరోయిన్ మాత్రం అరే ఐశ్వర్య యాక్టింగ్ మాత్రం ఒక మళ్ళీ అప్పట్లో సౌందర్యం మనకి ఎంత మిస్ కాలేదో మళ్ళీ ఇప్పుడు సౌందర్యం ఉన్నట్టు అనిపించింది మనకు. వెంకటేష్ పక్కకి అంత బాగా ఒక సౌందర్య సిమ్రాన్ సౌందర్య ఒక రీచా మనకు అలా అనిపించింది. హీరోయిన్ సిల్క్ స్మిత మధ్య అట్లా అనిపిస్తుంది హీరోయిన్. అంత బాగున్నది హీరోయిన్ కూడా. జత మాత్రం బాగా కట్టింది. సూపర్ ఉంది అండి. బట్ ఓవరాల్ గా మూవీ వాజ్ గుడ్ అండి. అక్కడెక్కడో తీసుకొని పోయి చివరికి మెసేజ్ ఇచ్చారు, గురువుని గుర్తించండి అనేటువంటిది. అది ఎందుకు నాకు అర్థం కాలేదు. బట్ ఇది మూవీ. బట్ ఓవరాల్గా మూవీ అయితే ఫస్ట్ హాఫ్ నవ్వుకోవచ్చు. సంక్రాంతి ఒకసారి వచ్చినాం కాబట్టి ఒకసారి చూడొచ్చు అని అనిపించింది ఫీలింగ్ నాకు. చూసేసాను. బట్ మిగతాది మీరు కూడా ఒక తలా ఒకసారి చూసుకుంటే అయిపోతుంది. అయితే సంక్రాంతి పండుగ రేటింగ్ ఇస్తారా? మా పండుగని ఆస్వాదిస్తారు కాబట్టి. బట్ ఇద్దరు అందాల భామల మధ్య వెంకీ గారు నలిగిపోవడం అనేటువంటిది కొత్తగా ఉంది. సో పాతదే కానీ బట్ కొత్తగా అనిపించింది అనమాట. సో ఆమె హీరోయిన్ పేరు తెలీదు. ఇద్దరు బాగానే చేశారు ఓవరాల్గా. ఇంకా 2 కొప్పులు ఉంటే కొట్టుకుంటాయి అనేటువంటిది సామెత కాదు కానీ నిజమే అనిపించింది ఏమో చూస్తుంటే. లవర్ క్యారెక్టర్ ఇద్దరు డామినేట్ చేశారు. ఇప్పుడు ఒక లేడీని చెప్తే ఇంకో లేడీకి కాలుద్ది అనేటువంటి చూపి అది నిజమా అబద్ధమో తెలియదు కానీ నిజమే అనిపించింది నాకు కూడా. దీన్ని కూడా ఒకసారి ఇట్లా తిట్టి చూస్తావు ఎవరికైనా తెలుస్తుంది. సో ఇదండి ఓవరాల్గా మూవీ చూడొచ్చండి. ఎన్ని క్వశ్చన్స్ మీరు కూడా సంక్రాంతికి వెళ్ళండి. అర్థమైందా? వెళ్ళకండి, వస్తున్నామని చెప్పండి అందరికీ. ఓకేనా? రైట్ అండి. నేనేం నేర్చుకున్నా. కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి, సర్పంచ్ ఎన్నికలు వస్తాయి, ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయి, ఎమ్మెల్యే ఎన్నికలు వస్తాయి, ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికలు వచ్చినప్పుడల్లా గేమ్ చేంజర్ ఉపయోగపడుతుంది. చరిత్రలో నిలిచిపోయే సినిమా గేమ్ చేంజర్. ఇది సరదా, ఇది మొత్తం కామెడీ సినిమా. బాగుంది, హిట్ కావచ్చు, సూపర్ హిట్ కావచ్చు, కానీ చరిత్రలో నిలిచిపోయే సినిమా ఇది కాదు. డాగు మహారాజు కూడా చరిత్రలో నిలిచిపోయే సినిమా కాదు. ఈయన ఏం చెప్పిండు? 300 పెట్టి సినిమా పోతే సరదాగా ఒక అతను ఉంటాడు, పెళ్లికి ముందు ప్రేమిస్తాడు, పెళ్ళి అయిన తర్వాత భార్య తెలిస్తే వాళ్ళిద్దరు ఎట్లా గొడవ పడుతుంది అని చెప్పిండు. నాకు పెళ్లి కాలే. పెళ్ళి అయితే వాళ్ళ భార్య భర్తలు ఎట్లా లవర్ పెళ్లి చేసుకున్న ఆయన అంత ముందు లవర్ ఉంటే చెప్పాడు. అంటే
జీవితాంతం మొగడు అనేవాడు గతం గురించి పెళ్ళాన్ని చెప్తే జీవితాంతం గొడవ పడుతుంది అనేది ఒక మెసేజ్ ఇచ్చిండు. ఆ డాగ్ మహారాజ్ ఏం చెప్పిండు, ఒక 100 సంవత్సరాల క్రితం ఒక రాజు ఉండే, అప్పటి కాలంలో నీళ్లు లేకుండే, ఆ నీళ్ళ కోసం పోరాటం చేసిండు అనేది ఆయన చెప్పిండు. గేమ్ చేంజర్ ఏం చెప్పిండు, ఒక కలెక్టర్ అంటే ఏంటి, ఐఏఎస్ అంటే ఏంటిది, ఐపీఎస్ అంటే ఏంటిది, ఎన్నికలు అంటే ఏంటిది. ఆబ్వియస్లీ అది చెప్పిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చూపించారు అంతే. చాలా బాగా వర్కౌట్ అయ్యాయి, చాలా ఫన్ మూవీ, ఎంజాయ్ చేయొచ్చు, మంచి మూవీ. అది మీ తాలూకు చాయిస్ బట్టి, బట్ మోస్ట్లీ ఫ్యామిలీతో వెళ్ళడానికి అయితే ఈ మూవీ ద బెస్ట్ అండి.